హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీడ్స్. ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపసెస్ అండ్ దాని కింద ఉన్న కాలేజెస్ అంటే ఈ వీటిల్లో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్లో పీజీ ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ 2025లో పీజీ ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ ఇప్పుడు మీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ కాలేజ్ అడ్మిషన్ అంటే కోర్స్ అడ్మిషన్ ఏదైతే ఉందో మీరు ఆ కోర్స్కి అడ్మిషన్ తీసుకున్నారు కదా. మీరు ఫస్ట్ ఇయర్ అప్పుడు ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత అడ్మిషన్ తీసుకున్నారు కదా అంతా రిపోర్టింగ్ చేసి. సో ఇప్పుడు కూడా సేమ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా మీరు కాలేజీలో, యూనివర్సిటీలో, సబ్ క్యాంపస్లో మీ కోర్స్ అడ్మిషన్ ఏదైతే ఉందో దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. చాలా పెద్ద ప్రాసెస్ ఇది, లెంతీ ప్రాసెస్, అంతా తలతిక్కగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఇది. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో కాస్త లెంతీగా ఉన్నా కూడా అవసరమైతే స్పీడ్లో పెట్టుకోండి, 1.5, 1.25 అట్లా స్పీడ్లో పెట్టుకోండి, కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే. అండ్ ఈ వీడియో ఎవరెవరికి అప్లికబుల్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ స్టూడెంట్స్, ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ స్టూడెంట్స్ అండ్ అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ స్టూడెంట్స్ కూడా అప్లికేబుల్. అండ్ మీరు ఏ కోర్స్ వాళ్ళైనా ఎంఎస్సి, ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ, ఎంకామ్, ఓకేనా. సో మీరు ఏ కోర్స్ వాళ్ళైనా ఇదే ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ కోర్స్కి, ఆ కోర్స్కి, ఈ కోర్స్ కానీ కాదు, అన్ని కోర్సెస్కి ఇది అప్లికేబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం మనం ఇంకా. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నో డ్యూ ఫామ్ తీసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఫీజు కట్టారు, ఎంతో కొంత ఫీజు కట్టారు. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఫీజు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే సైన్స్ కోర్సెస్ అయితే సపోజ్ 35,000 ఉంటుంది సెల్ఫ్ ఫినాన్స్ కోర్సు, ఓకేనా. సో దాంట్లో 21,000 స్కాలర్షిప్ రాగా మిగిలిన 15,000 స్టూడెంట్ కట్టుకోవాలి, ఓకేనా. మిగిలిన 15,000 స్టూడెంట్ కట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ఫీజు ఇంకా పేమెంట్ చేయలేదు. అప్పుడు ఫస్ట్ ఇయర్ సెల్ఫ్ ఫినాన్స్ ఫీజు ఏదైతే ఉందో అప్పుడు మీరు రిపోర్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్లో చాలా వరకు 800 రూపీస్ మాత్రమే అప్పుడు పేమెంట్ చేయించుకోరు. ఆన్లైన్ పేమెంట్ ఏదైతే ఉందో 800 రూపీస్ అది మాత్రమే పేమెంట్ చేయించుకోరు. కానీ కొన్ని కాలేజెస్లో, కొన్ని సబ్ క్యాంపస్లలో 800 కాకుండా ఇంకొక 10,000, 15,000 కూడా అట్లా కట్టించుకోరు. సో ఇప్పుడు ఆ 10,000, 15,000 కట్టించుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఈ నో డ్యూ ఫామ్ మీద రాస్తారన్నమాట. సపోజ్ మీరు అసలు ఏం పేమెంట్ చేయలేదు, ఓన్లీ అప్పుడు ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ అప్పుడు ఓన్లీ 800 రూపీస్ పేమెంట్ చేస్తే ఇప్పుడు మీ ఫీజు ఎక్కువ ఉంటుంది. లేదా అప్పుడు కొంచెం ఫీజు కట్టిరు అనుకోండి థౌజండ్స్లో కొంచెం, సో ఇప్పుడు మీ ఫీజు కొంచెం తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ నో డ్యూ ఫామ్ తీసుకోవాలి. నో డ్యూ ఫామ్ ఎక్కడ ఇస్తారంటే మీ ప్రిన్సిపల్ ఆఫీస్లో ఇస్తారు. మీరు ఆర్ట్స్ వాళ్ళైతే ఆర్ట్స్ ప్రిన్సిపల్ బ్లాక్కి వెళ్ళండి, సైన్స్ వాళ్ళైతే సైన్స్ ప్రిన్సిపల్ బ్లాక్కి వెళ్ళండి, ఓకేనా. మళ్ళీ ఎంఎస్డబ్ల్యూ, ఎంకామ్ ఏ కోర్స్ వాళ్ళు ఆ ప్రిన్సిపల్ బ్లాక్కి వెళ్ళి అక్కడ మనకి అడగండి నో డ్యూ ఫామ్ కావాలి సార్ ఇట్లా అంటే వాళ్ళు నో డ్యూ ఫామ్ ఇస్తారు. మ్యాక్సిమం ఈ నో డ్యూ ఫామ్ మనకు ప్రిన్సిపల్ బ్లాక్లో ఉన్న స్కాలర్షిప్ సెక్షన్లో ఇస్తారు. సో స్కాలర్షిప్ సెక్షన్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడికి వెళ్ళి అడగండి. ఇదిగో ఇట్లా ఉంటుంది ఈ నో డ్యూ ఫామ్ అనేది. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, మీ కోర్స్ డీటెయిల్స్ అండ్ హాస్టల్ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఇక్కడ బ్లాక్స్ ఉంటాయి. అండ్ మీరు ఇప్పుడు తీసుకున్న ఈ నో డ్యూ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని స్కాలర్షిప్ సెక్షన్కి తీసుకెళ్ళండి. సో టేక్ ద నో డ్యూ ఫామ్ టు ద స్కాలర్షిప్ ఆఫీస్. సో స్కాలర్షిప్ సెక్షన్ ఎక్కడుందో మీ ప్రిన్సిపల్ ఆఫీస్లో చూసుకుని అక్కడికి దాన్ని తీసుకెళ్ళండి. సో స్టాఫ్ ఏం చేస్తారంటే మీ రికార్డ్స్ చెక్ చేస్తారు. అంటే మీకు స్కాలర్షిప్ ఏమైనా రిలీజ్ అయిందా గవర్నమెంట్ తరపు నుంచి. అప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఈ పాస్ అప్లై చేశారు కదా. సో గవర్నమెంట్ తరపు నుండి స్కాలర్షిప్ ఏమైనా రిలీజ్ అయిందా, రిలీజ్ అయితే ఎంత రిలీజ్ అయింది. సో ఈ రిలీజ్ అయిన స్కాలర్షిప్ పోగా ఇంకా మీరు ఎంత ఫీజు కట్టాలి, ఓకేనా. అది కోర్స్ ఫీజు అండ్ మెస్ ఫీజు. సో మెస్ ఫీజు ఏమైనా రిలీజ్ అయిందా, అట్లాగే కోర్స్ ఫీజు ఏమైనా రిలీజ్ అయిందా అనేది మొత్తం ఫామ్ వెనకాల రాస్తారు. ఇప్పుడు ఈ నో డ్యూ ఫామ్ ఏదైతే ఉందో ఫస్ట్ మీకు ఎవరైతే ఇచ్చిర్రో ఫామ్, సో మీరు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి స్కాలర్షిప్ సెక్షన్లో ఇచ్చారు, ఓకే. సో ఈ స్కాలర్షిప్ సెక్షన్లో వెనకాల డీటెయిల్స్ అన్నీ రాసిన తర్వాత, ఫీ స్ట్రక్చర్ అంతా రాసిన తర్వాత, పెండింగ్ డ్యూ అంతా రాసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీకు ఫస్ట్ ఎవరైతే నో డ్యూ ఫామ్ ఇచ్చారో మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టండి. ఇప్పుడు వాళ్ళు మీరు మొత్తం ఫీజు ఎంత కట్టాలి అని క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం ఎంత కట్టాలనేది ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. ఫస్ట్ లైన్, రైట్ ద అమౌంట్ యూ నీడ్ టు పే ఫర్ క్లియరింగ్ ద ఫస్ట్ ఇయర్ కోర్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద ఫామ్. సో వాళ్ళే రాసిస్తారు ఇంకెంత మీరు డ్యూ పేమెంట్ చేయాలనేది. సో రెగ్యులర్ స్టూడెంట్స్కి ఇఫ్ యూ గెట్ ద స్కాలర్షిప్, సో మీకు స్కాలర్షిప్ వస్తే ₹490 ఫర్ రిమైనింగ్ కోర్సెస్ ఫీజ్. సో రెగ్యులర్ వాళ్ళకి ఇట్లా ₹490 రాస్తారు. అండ్ అట్లాగే ₹240
రూపీస్ ఫర్ రెన్యువల్ ఫీజు. సో ఇది రెన్యువల్ చేయడానికి. ఈ పైన చూపిస్తుంది ఏమో ఇది రిమైనింగ్ కోర్సెస్ ఫీజు, అంటే ఆ కోర్సుకి సంబంధించిన రిమైనింగ్ ఫీజు ఏమైనా ఉంటే రెగ్యులర్ వాళ్ళకి మీరు చదివిన ఫస్ట్ ఇయర్ కోర్సుకు చదివిన ఏమైనా రిమైనింగ్ ఫీజు ఉంటే అది రాస్తారు. అండ్ అట్లాగే రెన్యువల్ ఫీజు కూడా 2 రాస్తారు అన్నట్టు. అదే సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్స్ అయితే ₹240 ఫర్ రెన్యువల్ ఫీజు. సో రెన్యువల్ చేసుకోవడానికి ₹240 రాస్తారు. అది కూడా మీకు స్కాలర్షిప్ వస్తే, ఓకేనా. స్కాలర్షిప్ రాకపోతే ఇంకెక్కువ అమౌంట్ ఉంటుంది, అది థౌజండ్స్లో ఉండొచ్చు. ఆర్ట్స్ వాళ్ళది ఒకలాగా, సైన్స్ వాళ్ళది ఒకలాగా, అంటే స్కాలర్షిప్ అమౌంట్ ఎంత అయితే వస్తుందో అది తీసేసి మీ ఫీ స్ట్రక్చర్లో ఇంకా మిగిలిన అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అది రాస్తారన్నమాట. సో ఇప్పటివరకు మనం డీటెయిల్స్ రాసుకోవడం దగ్గరే ఉన్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆబ్టైన్ ద చలాన్ ఫామ్స్. సో చలాన్ ఫామ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ చలాన్ ఫామ్స్ ఎక్కడ ఇస్తారో కనుక్కోండి. మీ సబ్ క్యాంపస్లో అయితే ఎక్కడ ఇస్తారో కనుక్కోండి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అయితే మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో ఇస్తారన్నట్టు. సో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ వెళ్తే సో 2 ఫామ్స్ తీసుకోవాలి, 2 చలాన్ ఫామ్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు అక్కడ 2 అమౌంట్స్ చూసినాం కదా మనం, ఒకటి 490, ఇంకొకటి సమ్ 240 అట్లా ఉంది కదా. సో 2 డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫామ్స్ తీసుకోవాలి. సో ఒక్కొక్క ఫామ్కి ₹10 ఉంటుంది. అండ్ you need to separate challan forms, one for ₹490 and one for $240. And don't combine the payments in a single challan. ఒకే ఫామ్ తీసుకుని ఒకే దాంట్లో 2 చలాన్స్ అయితే 2 అమౌంట్స్ ఒకే దాంట్లో డిపాజిట్ అయితే మీరు చేయకూడదు. ఓకే, సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళు ఏం చేయాలి, ₹240 in one challan and the remaining amount in another challan. సో సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళు కూడా ₹240 ఒక చలాన్లో రాయండి. అండ్ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటుంది కదా, అది ఇంకో చలాన్ ఫామ్లో రాసేయండి. ఇప్పుడు మీరు ఫిల్ అండ్ సబ్మిట్ ద చలాన్ ఫామ్స్. సో అక్కడ చలాన్లో అడిగిన డీటెయిల్స్, ఓకేనా, ఆ చలాన్లో డీటెయిల్స్ అడుగుతారు. మీ నేమ్ ఏంటి, మీ ప్రిన్సిపల్ ఆఫీస్ ఏంటి, ఓకేనా, కాలేజ్ అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారు. సో అవన్నీ ఫిల్ చేయండి. సో చెప్పిన బ్రాంచ్ ఏదైతే ఉందో, మీరు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఓయూ ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో మనకు ఆర్ట్స్ కాలేజీ దగ్గర, ఆర్ట్స్ కాలేజీకి వెనకాల వైపు మనకు ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా. సో ఎస్బీఐ బ్యాంక్లోకి వెళ్ళి ఈ చలాన్స్ అయితే అక్కడ సబ్మిట్ చేయాలి. అదే మీరు సబ్ క్యాంపసెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ స్టూడెంట్స్ అయితే ఎక్కడ కట్టాలి, ఏ బ్యాంక్లో కట్టాలో కనుక్కోండి ఫీజు. అదే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఇక్కడే మనకు ఎస్బీఐ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న ఎస్బీఐ బ్యాంక్లో మీరైతే ఈ చలాన్స్ తీసుకెళ్ళి, చలాన్స్తో పాటు ఆ చలాన్స్ పైన 2 చలాన్స్ పైన ఎంత అమౌంట్ మీరు మెన్షన్ చేసిర్రో ఆ అమౌంట్ కూడా లిక్విడ్ క్యాష్ తీసుకుపోండి, ఓకేనా, నెట్ క్యాష్ తీసుకుపోండి. ఏ బ్యాంక్ అకౌంట్లో పైసలు వేయాలి అనేది కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి. ఫిల్ అండ్ సబ్మిట్ ద చలాన్ ఫామ్స్. సో బోత్ ద చలాన్ ఫామ్స్ క్లియర్గా మీరు ప్రాపర్గా ఫిల్ చేయండి. ఇక్కడ కింద చూడండి, చెక్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ అకౌంట్ నెంబర్. సో అకౌంట్ నెంబర్ మీరు కరెక్ట్గా ఫిల్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చిన అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్. సో మీరు సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ అయితే, అంటే ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఫినాన్స్ అంటే మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ కోర్సు, ఓకేనా. మీ కోర్సు మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ అనుకోండి. ఇప్పుడు బయోటెక్నాలజీ ఉంది, ఎంఎస్సీ బయోటెక్నాలజీ అసలు రెగ్యులర్ కోర్సు, అంటే రెగ్యులర్ సీట్స్, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి అన్నమాట. ఓన్లీ సెల్ఫ్ ఫినాన్స్, మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ ఆ కోర్స్ మొత్తం, అందులో ఉన్న అన్ని సీట్స్ సెల్ఫ్ ఫినాన్సే ఉంటాయి. సో అట్లా మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ ఉంటే పైన ఇచ్చిన అకౌంట్ నెంబర్ వేయండి. అండ్ కింద ఇచ్చిన అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆల్ అదర్ ఎంఎస్సీ కోర్సెస్, అంటే అందులో రెగ్యులర్ వస్తాయి, సెల్ఫ్ ఫినాన్స్ వస్తాయి. ఇప్పుడు ఎంఎస్సీ జువాలజీ ఉంది, ఎంఎస్సీ జువాలజీలో రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ ఉంది, అందులో రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి. సో ఇట్లా ఒకే కోర్సులో రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు కింద ఉన్న అకౌంట్ నెంబర్ వేయండి. లేదు అసలు మీ కోర్సులో అసలు రెగ్యులర్ సీట్స్ లేవు, మొత్తం మీ కోర్స్ మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే అనుకోండి, అప్పుడు అసలు మీ కోర్స్ మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ కోర్సే అనుకోండి, ఎంఎస్సీ బయోటెక్నాలజీ లాగా. సో అప్పుడు పైన ఇచ్చిన ఫస్ట్ అకౌంట్ నెంబర్ మీరు ఆ చలాన్ ఫామ్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్, అంటే రిసీవర్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నప్పుడు అక్కడ ఈ అకౌంట్ నెంబర్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది. ప్రాపర్గా చూసుకోండి. ఇదిగో ఇట్లా ఉంటుంది ఈ చలాన్ ఫామ్ అనేది. యాక్చువల్గా ఇది ఫుల్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, ఒక A4 షీట్ సైజులో పెద్దగా ఉంటుంది. సో దీంట్లో మీరు ఫిల్ చేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి బ్యాంక్లో అక్కడ వాళ్ళకు ఇచ్చిన తర్వాత, అమౌంట్ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే హాఫ్ ఆఫ్ ద చలాను వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు, ఓకేనా, రికార్డ్స్ కోసం. అండ్ ఇంకా చిన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ పేపర్, ఇది మనకు పీస్ ఆఫ్ పేపర్ మళ్ళీ మనకు వీళ్ళు ఇక్కడ కట్ చేసి మనకు రిటర్న్ చేస్తారన్నమాట. సగం వాళ్ళు ఉంచుకుంటారు రికార్డ్స్ కోసం, అండ్ మనకు కూడా మళ్ళీ కాలేజ్లో సబ్మిట్ చేయాలి కాబట్టి ఇది మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తారు. సో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, చలాన్స్ పట్టుకొని బ్యాంకుకు పోయారు. సో ఇప్పుడు ఏం చేయాలి అక్కడ, ఆఫ్టర్ మేకింగ్ ద పేమెంట్స్, సో పేమెంట్ చేసిన తర్వాత కలెక్ట్ ది చలాన్ రిసీట్స్. సో అక్కడ చలాన్ రిసీట్ ఇస్తారు, ఇంతకుముందు చూపెట్టింది, అది తీసుకోండి. రిటర్న్ టు ద
సేమ్ ప్లేస్ వేర్ యూ రిసీవ్డ్ ద నో డ్యూ ఫామ్. సో ఫస్ట్ మీరు నో డ్యూ ఫామ్ ఎక్కడ తీసుకున్నారో అక్కడికి మళ్ళీ వెళ్ళండి ఈ చలాన్ ఫామ్స్ చలాన్ రిసీట్ పట్టుకుని. ఒక విషయం చెప్తున్నా, మీరు పేమెంట్ చేసిన తర్వాత చలాన్ రిసీట్ పోగొట్టుకుంటే, అంటే మీరు బ్యాంక్ వాళ్ళు తీసుకుని మళ్ళీ మీకు చలాన్ రిసీట్ ఇస్తారు కదా, సో ఈ రిసీట్ పోగొట్టుకుంటే మాత్రం వాళ్ళు మళ్ళీ ఇవ్వరు. సో ఈ రిసీట్స్ జాగ్రత్తగా పట్టుకోండి. ఓకే, సో ఈ రిసీట్స్ పట్టుకొని మీరు మళ్ళీ ఫస్ట్ ఎక్కడైతే మీకు ఏదైతే ఫామ్ ఇచ్చిరో నో డ్యూ ఫామ్ అక్కడికి వెళ్ళండి. షో ద రిసీట్స్ టు ద ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్. సో మీకు ఫస్ట్ ఎవరైతే ఆ రిసీట్ ఇచ్చిరో, అదే ఫామ్ ఏదైతే ఇచ్చిరో నో డ్యూ ఫాము, సో వాళ్ళకి వెళ్ళి ఈ రిసీట్ చూపించండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే he will update the no due form to confirm all fees have been cleared and sign the form. సో మీకు ఇంతకుముందు వెనకాల వైపు డ్యూ రాసిరు కదా ఫస్ట్, సో ఆ డ్యూ రాసింది అండ్ అట్లాగే ఇప్పుడు మీరు చలాన్ కట్టింది, సో మీరు బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ పే చేసిరు కదా, సో అది ఇది రెండు చెక్ చేస్తారు. ఓకే, నేను మెన్షన్ చేసిన ఫీజు ఏదైతే ఉందో వీళ్ళు పేమెంట్ చేసిరు అని కన్ఫర్మ్ చేసి అప్పుడు ఫస్ట్ సైన్ చేస్తారు. ఓకేనా? ఓకే, షో ద రిసీట్స్ ద సార్ ఇన్ఛార్జ్. He will update the no due form. Okay, take the following additional signatures. సో ఫస్ట్ సిగ్నేచర్ నో డ్యూ ఫామ్ ఎక్కడైతే ఇచ్చారో మళ్ళీ అక్కడే రిటర్న్ చేస్తే వాళ్ళు మొత్తం క్రాస్ చెక్ చేసి ఓకే వీళ్ళు ఫీ కట్టిరని అక్కడ ఫస్ట్ సిగ్నేచర్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ హాస్టల్ రిలేటెడ్ సార్ ఉంటారు, సూపరింటెండెంట్. అంటే ఇప్పుడు మీకు హాస్టల్ అడ్మిషన్ తీసుకున్నారనుకోండి, సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్ హాస్టల్ అడ్మిషన్ తీసుకుంటే హాస్టల్ రిలేటెడ్ సార్, సో హాస్టల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు ప్రిన్సిపల్ ఆఫీస్లో, సో వాళ్ళు సైన్ చేస్తారు. అండ్ అట్లాగే సూపరింటెండెంట్, సో ఇక్కడ థర్డ్ సిగ్నేచర్. సో సూపరింటెండెంట్ మీ ప్రిన్సిపల్ బ్లాక్లో ఎక్కడున్నారో కనుక్కొని ఆయనో ఆమెనో వాళ్ళతో కూడా సైన్ చేపియండి. ఎక్కడ చేపియాలి సైన్? నో డ్యూ ఫామ్ ఇంకా మీ దగ్గరే ఉంది. సో ఫస్ట్ తీసుకున్న దగ్గరికి తీసుకొచ్చిర్రు, ఆ ఫస్ట్ ఇచ్చిన ఆయనతో సైన్ చేయించుకున్నారు. తర్వాత హాస్టల్ రిలేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్, వాళ్ళతో చేపియాలి. అండ్ అట్లాగే మళ్ళీ సూపరింటెండెంట్తో చేపియాలి. చేపించిన తర్వాత ఫైనల్ సిగ్నేచర్ ఫర్ నో డ్యూ ఫామ్. సో ఇప్పుడు లాస్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉంటారన్నమాట. సో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా సైన్ చేస్తారు దానిపైన. అక్కడ అందరికీ మెన్షన్ చేసి ఉంటే ఎవరెవరి సైన్ కావాలనేది. ఓకేనా? సో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇది 4th సైన్. ఆ తర్వాత ఇన్ని సైన్స్ అంటే 4 సిగ్నేచర్స్ అయిపోయిన తర్వాత నో డ్యూ ఫామ్లో ఇక్కడ ఫైనల్గా ప్రిన్సిపల్ సార్తో చేపియాలి. ఓకేనా? ఇదంతా మీరు మీ ప్రిన్సిపల్ బ్లాక్లోనే అవుతుంది. మీరు ఏ కోర్స్ అయితే ఆ కోర్సుకు సంబంధించిన ప్రిన్సిపల్ బ్లాక్కి వెళ్ళి చేయించుకోవాలి ఇదంతా కూడా. సో ఫైనల్గా ప్రిన్సిపల్ సార్తో 5th సైన్, 5వ సైన్ చేపియాలి. సో దీంతో ఈ నో డ్యూ ఫామ్ ఏదైతే ఉందో దీని ప్రాసెస్ ఫినిష్ అయినట్టు. ఈ నో డ్యూ ఫామ్ మీ దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే అడ్మిషన్ ఫామ్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్కి రెన్యువల్ చేస్తున్నారు కదా అడ్మిషన్, సో రెన్యువల్ అడ్మిషన్ ఫామ్ ఉంటుంది, అది ప్రిన్సిపల్ ఆఫీస్లోనే ఇస్తారు. అడగండి ఎక్కడ ఇస్తారు. సో ఆ ఫామ్ తీసుకున్న తర్వాత అందులో అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్యురేట్గా ఫిల్ చేయండి. అండ్ ఫిల్ చేసిన తర్వాత గో టు యువర్ డిపార్ట్మెంట్ అండ్ రిక్వెస్ట్ ద హెచ్ఓడీస్ సిగ్నేచర్ ఆన్ ద ఫామ్. ఓకేనా? సో డిపార్ట్మెంట్కి వెళ్ళండి, మీ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్. సో ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి హెచ్ఓడితో సైన్ తీసుకోండి. ఇదిగో ఒకసారి అడ్మిషన్ ఫామ్ చూడండి, ఇదిగో ఇట్లా ఉంటుంది అడ్మిషన్ ఫామ్. దాంట్లో మీ నేము, మీ ఫాదర్ నేము, ఓకేనా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా, అన్ని కోర్సు డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతారు. సో ఇవన్నీ క్లియర్గా ఫిల్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ అడ్మిషన్ ఫామ్ పైన మళ్ళీ సిగ్నేచర్స్ తీసుకోవాలి. రిటర్న్ టు ద ప్రిన్సిపల్ ఆఫీస్. సో మళ్ళీ ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్కి వచ్చారు కదా అడ్మిషన్ ఫామ్ తీసుకొని, సో అక్కడ హెచ్ఓడితో సైన్ చేయించుకున్నారు కదా, హెచ్ఓడితో సైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ అకాడమిక్ సెక్షన్ ఉంటుంది. సో ఈ అకాడమిక్ సెక్షన్కి వెళ్ళండి. అక్కడ స్టాఫ్ ఉంటారు. ఓకేనా? సిస్టమ్స్ ముందు కూర్చున్న స్టాఫ్ ఉంటారు. వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు మీ అడ్మిషన్ ఫామ్ మొత్తం కూడా క్రాస్ చెక్ చేసి ఫస్ట్ సిగ్నేచర్ చేస్తారు అడ్మిషన్ ఫామ్ మీద. ఓకేనా? అడ్మిషన్ ఫామ్ పైన ఫస్ట్ సిగ్నేచర్ చేస్తారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంతకుముందు లాగానే సేమ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ ప్రిన్సిపల్ సిగ్నేచర్. సో ఇట్లా మొత్తం 3 సిగ్నేచర్స్. అండ్ ఫస్ట్ హెచ్ఓడి సిగ్నేచర్, ఆ తర్వాత సిస్టమ్స్ ముందు కూర్చున్న స్టాఫ్ సిగ్నేచర్ అకాడమిక్ సెక్షన్లో, అండ్ ఆ తర్వాత సూపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రిన్సిపల్ సైన్. సో మొత్తం ఇట్లా సిగ్నేచర్స్ అయిపోతాయి. ఇప్పటిదాకా మీరు వేటి పైన సిగ్నేచర్స్ తీసుకున్నారు? ఫస్ట్ నో డ్యూ ఫామ్ పైన తీసుకున్నారు, ఆ తర్వాత చలాన్స్ అంటే ఫీ పేమెంట్ చేసుకున్నాక మీ దగ్గర చలాన్స్, రిసీట్స్ ఉన్నాయి. ఓకేనా? అండ్ ఆ తర్వాత మీరు అడ్మిషన్ ఫామ్ తీసుకొని అక్కడ అడిగిన వాళ్ళతో సైన్ చేయించారు. ఓకేనా? ఇప్పుడు ఆఫ్టర్ ఆబ్టైనింగ్ ఆల్ సిగ్నేచర్స్ ఆన్ ద నో డ్యూ ఫామ్ అండ్ అడ్మిషన్ ఫామ్, రిటర్న్ టు ద అకాడమిక్ సెక్షన్. మళ్ళీ అకాడమిక్ సెక్షన్కి వెళ్ళండి, ప్రిన్సిపల్ ఆఫీస్లో ఉన్న అకాడమిక్ సెక్షన్కి వెళ్ళండి. సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న నో డ్యూ ఫామ్, ఓకేనా, అకాడమిక్ అది అడ్మిషన్ ఫామ్, ఓకేనా, ఈ 2 అండ్ చలాన్స్, ఈ 3 పట్టుకొని ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ కింద చూపిస్తున్న సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేసి అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేయాలి.
ఏంటి అవి? చలాన్ రిసీట్. ఓకేనా, చలాన్ రిసీట్ తీసుకోండి, నో డ్యూ ఫామ్ అండ్ అడ్మిషన్ ఫామ్, ఈ 3 మీ దగ్గర ఉన్నాయి. అండ్ అడ్మిషన్ మెమో అనేది మీకు ప్రిన్సిపల్ ఆఫీస్లో ఇస్తారు. ఓకేనా, అడ్మిషన్ మెమో అనేది ప్రిన్సిపల్ ఆఫీస్లో ఇస్తారు. అండ్ ఫస్ట్ సెమిస్టర్ మెమో జిరాక్స్. సో మీకు సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కదా, సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ రాలేదు. సో మీరు ఫస్ట్ సెమిస్టర్ మెమో ఏదైతే ఉంటుందో దాన్ని జెరాక్స్ కాపీ పెట్టండి. అండ్ సెకండ్ సెమిస్టర్ హాల్ టికెట్ జెరాక్స్. సో సెకండ్ సెమిస్టర్ హాల్ టికెట్ జెరాక్స్ తీసుకోండి. ఎవరన్నా సెమిస్టర్ అయిపోయింది కదా, ఇంకా మాకు హాల్ టికెట్తో ఏం పని ఉందని సెకండ్ సెమిస్టర్ హాల్ టికెట్ చింపేయడం, పారేయడం ఇట్లాంటివి చేస్తే, సో అప్పుడు మీరు చేసిన ఆ పనికి ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సో పక్కాగా వాళ్ళు సెకండ్ సెమిస్టర్ హాల్ టికెట్ అడుగుతారు. మెమో అంటే రాలేదు, హాల్ టికెట్ అయితే మీ దగ్గరే ఉంటుంది కదా, సో హాల్ టికెట్ పెట్టండి అంటారు. కానీ మీరు అజాగ్రత్తగా అక్కడ ఇక్కడ పారేయటం, దాన్ని చించేయటం అట్లాంటివి చేస్తే సో ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందుకే ప్రతిదీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ హాస్టల్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్, హాల్ టికెట్ అన్నీ కూడా. ఓకే, సో కింద చెప్పినవన్నీ మీరు అటాచ్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇదిగో ఇట్లా అడ్మిషన్ మెమో అనేది ఇట్లా ఉంటుంది. ఇది కూడా ప్రిన్సిపల్ ఆఫీస్లోనే ఇస్తారు, ఎక్కడ ఇస్తారో కనుక్కోండి. సో ఈ అడ్మిషన్ మెమో ఏంటంటే మీరేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆఫీస్ యూజ్ దీన్ని ఫిల్ చేస్తారన్నమాట. సో దీనిపైన మళ్ళీ మీరు ప్రిన్సిపల్ సిగ్నేచర్, కింద డేట్, సో కింద డేట్ మీరు మెన్షన్ చేసుకోవాలి. అండ్ ప్రిన్సిపల్ సిగ్నేచర్, డేట్ ఏదేయాలో అడగండి. అండ్ అకాడమిక్ సెక్షన్కి వెళ్తే మీకు అక్కడ సెకండ్ కాపీ ఆఫ్ అడ్మిషన్ మెమోది ఇంకొక కాపీ ఇస్తారు. సో ఇప్పుడు సబ్మిట్ డాక్యుమెంట్స్ టు డిపార్ట్మెంట్. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయండి. టేక్ ఏ జెరాక్స్ కాపీ ఆఫ్ అడ్మిషన్ మెమోది ఒక జెరాక్స్ కాపీ తీసుకొని పెట్టుకోండి. సబ్మిట్ ద కాపీ టు యువర్ డిపార్ట్మెంట్ ఆఫీస్. సో మీ డిపార్ట్మెంట్లో ఆఫీస్ ఉంటుంది, అంటే మీ ఎంఎస్సీ జువాలజీ అయితే జువాలజీ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ ఉంటుంది, నాన్ టీచింగ్ స్టాఫ్ది. సో ఎక్కడ సబ్మిట్ చేయమంటారో ఇక్కడ కింద చెప్పిన డాక్యుమెంట్స్, అడ్మిషన్ మెమో ఒకటి అండ్ అంతే, అడ్మిషన్ మెమో ఒకటి మీరు మీ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి. అది కూడా జెరాక్స్ కాపీ. అండ్ ఒరిజినల్ మీ ఫర్దర్ యూజ్ కోసం ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకోండి. అండ్ జెరాక్స్ కాపీస్ కూడా 1-2 అడిషనల్గా తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర ఉన్న ఒరిజినల్ మిస్ అయింది అనుకోండి, ఈ జెరాక్స్ పట్టుకొని మళ్ళీ మీరు ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్తే మీకు మళ్ళీ ఒరిజినల్ది రాసిస్తారు. ఓకేనా, సో మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఒకవేళ పోగొట్టుకున్నా కూడా జెరాక్స్ కాపీయో ఫోటో కాపీయో ఉంటే మళ్ళీ కొత్తది తీసుకోవచ్చు. అయితే మీ అందరికి ఉపయోగపడే ఇంకొక విషయం చెప్తాను నేను ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫీజు అనేది బర్డెన్ అవుతుంది. ఇప్పుడు ఒక 15,000 రూపాయలు కట్టమని ఆ నో డ్యూ ఫామ్ మీద రాసిర్రు అనుకోండి, 15,000 రూపాయలు ఒకేసారి ఇంట్లోంచి అడిగి తీసుకోవడం అంటే మనకు కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో మీరు నో డ్యూ ఫామ్ పైన రాసిన ఆ 15,000 రూపీస్ కానీ ఎంత అయితే అమౌంట్ రాసిర్రో, సో నేను ఇంత కట్టలేనని మీరు అనుకుంటే ఓకేనా. అండ్ ఇప్పుడే మళ్ళీ మనకు హాస్టల్ అడ్మిషన్ కూడా రెన్యువల్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ ఇయర్కి కూడా మళ్ళీ హాస్టల్ అడ్మిషన్ రెన్యువల్ చేసుకోవాలి. అండ్ దానికి కూడా ఒక 9,000 నుంచి 11,000 వరకు డిపాజిట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇది ఒక 10,000 రూపీస్ హాస్టల్ ఫీజు, మళ్ళీ ఇది ఒక 15,000 రూపీస్ సెల్ఫ్ ఫినాన్స్ ఫీజు. మొత్తం ఈయన ఎంత అవుతున్నాయి మనకి 25,000 రూపీస్ అవుతున్నాయి. సో 25,000 రూపీస్ ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి ఇబ్బంది అవుతుంది ఒకేసారి ఇంట్లోంచి అడగాలంటే. సో మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే నో డ్యూ ఫామ్ ఏదైతే ఉంటుందో దానిపైన రాసిన ఫీజు 15,000 అట్లా ఉందనుకోండి. సో మీరు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సో ఒక లెటర్ రాయండి ఇట్లా. సో సార్ నాది ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అండ్ మేము ఎకనామికల్గా ఇప్పుడు అంతా కొంచెం లో ఉన్నాము, కాస్త వీక్ ఉన్నాము, కాబట్టి ఒకేసారి నేను 15,000 రూపీస్ కట్టలేను. సో కాబట్టి ఇందులోంచి నేను ఒక 10,000 రూపీసో లేదంటే ఒక 7,000 రూపీసో ఇప్పుడు కట్టగలుగుతాను. సో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో నేను ఆడియో ఫామ్ పైన రాసిన దాంట్లో ఇంత కట్టగలుగుతా. ఈ మిగిలిన అమౌంట్ నేను మళ్ళీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నాకు టీసీ సర్టిఫికేట్స్ కావాలి కదా, సో అప్పుడు ఆ సర్టిఫికేట్స్ తీసుకునే ముందు మొత్తం అమౌంట్ నేను క్లియర్ చేస్తా అని ఒక లెటర్ రాయండి. ఓకేనా, ఒక లెటర్ రాసి ఈ చెప్పిన ప్రిన్సిపల్ సార్ ఎవరైతే ఉంటారో మీ ప్రిన్సిపల్ సార్తో సైన్ తీసుకోండి. ఇప్పుడు ఈ సైన్ తీసుకున్నది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మళ్ళీ అక్కడ అకాడమిక్ సెక్షన్లో చూపిస్తే వాళ్ళు ఫీ స్ట్రక్చర్ అనేది కొంచెం మార్చి ఇంత కట్టండి అని మీకు చెప్తారు. సో వాళ్ళు చెప్పిన దాన్ని మీరు కట్టాలి. ఓకేనా, సో బర్డెన్ అవుతుంది మాకు. ఇటు హాస్టల్ ఫీజు ఇప్పుడే కట్టుకోవాలి, డిపాజిట్ చేసుకోవాలి, మళ్ళీ ఇటు సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, ఏమైనా అమౌంట్ ఉంటే ఎక్కువ అమౌంట్ ఉంటే మళ్ళీ అది రెండు ఒకేసారి కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు ఈ విషయం చెప్తా ఉన్నా నేను. ఓకే, అండ్ ఇప్పటివరకు నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమయ్యే ఉంటుంది. చలాన్ తీసుకోవాలి, అమౌంట్ అంతా ఫిల్ చేయించుకోవాలి, నో డ్యూ ఫామ్ తీసుకోవాలి, అంత కథ ఉంది కదా ఇదంతా కూడా. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ప్రాసెస్లో ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోలో బ్యాక్కి వెళ్ళి చూడండి. ఓకే, అండ్ ఇందులో నేను చెప్పిన విషయాలే మళ్ళీ నన్ను డౌట్స్ అడగండి.
ఇది ఓన్లీ కాలేజ్ అడ్మిషన్ రెన్యువల్ మాత్రమే. సో ఫస్ట్ ఇయర్లో మీరు ఏదైతే ఫీజు కట్టిరో అది పోగా ఫస్ట్ ఇయర్లో మిగిలిన ఫీజు ఇప్పుడు కడతారు. సెకండ్ ఇయర్ కోసం కట్టట్లేదు, ఇది ఫస్ట్ ఇయర్ ఫీజు క్లియర్ చేసుకుంటున్నారు. సో సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ ఫీ ఇప్పుడు ఎంతైతే అమౌంట్ మీరు కడతారో ఫస్ట్ ఇయర్ది, సో మళ్ళీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేట్స్ కోసం కూడా మీరు ఇంతే ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు క్లియర్ చేస్తుంది ఫస్ట్ ఇయర్ డ్యూ మాత్రమే, సెకండ్ ఇయర్ ఫీజు కట్టట్లేదు మీరు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో హైప్ ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. మీలాగా ఈ ప్రాసెస్ అంతా అర్థం కాని వాళ్ళు, కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు, మీకంటే నేను చెప్పిన కాబట్టి ఎంతో కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. బట్ ఇట్లా ఇన్ఫర్మేషన్ మొత్తమే తెలియని వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీలాగా ఇలాంటి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఓకేనా మరి? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్. నో నాయిస్, ఓన్లీ వాయిస్.